ఈ రోజు అమెరికాలో అణుబాంబు గురించి చర్చలు అనుకున్న ప్రకారం ప్రారంభమయ్యాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త దాత భగవాన్ దాస్కి త్వరలో మంత్రి పదవి రావచ్చునని రాజకీయ వర్గాలు సమాలోచనలు జరుపుతున్నాయి. పట్టుబడ్డ తీవ్రవాది గూండా రాజా నిన్న రాత్రి జైలు నుంచి తప్పించుకొని పారిపోయాడు. అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రభుత్వం కోరుతున్నది. పోలీసులు నా కోసం వెతుకుతున్నారు. సూర్యుడు ఉదయించేసరికి వాళ్ళ పాపం కళ్ళు తెరవక ముందే అందరినీ సమాధి చేస్తాను. నేను మూర్ఖురాల్ని, చేదస్తురాల్ని అనుకోకు. ఉప్పెన పొంగి ముందుకొస్తుంటే ఎదురు వెళ్లి దాన్ని ఎదిరించాలనుకోవడం వెర్రితనం. వాళ్ళు ప్రజల ముందు ఒప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అవి చెప్పకుండా వాళ్ళు చేస్తే దుర్మార్గులైన వాళ్ళు మంచి వాళ్ళవుతారు, మంచి వాళ్ళైన కొందరు దుర్మార్గులుగా మిగిలిపోతారు. అందుకు వాళ్ళ గుండెలు బద్దలు కొట్టి నిజం చెప్పించాలి, కానీ వాళ్ళ చావును వాయిదా వేయటం ఏమిటి? వాళ్ళిప్పుడు నీ చేతిలో చస్తే నువ్వు ఈ లోకంలో ఉగ్రవాది అనే పట్టంతో మిగిలిపోతావు. వాళ్ళని నాశనం చేశాక నేనేమైనా పర్వాలేదు. పైన ఏమిటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు? అందులోనూ అర్ధరాత్రి? మీ ఇంట్లో గోండా రాజా ఉన్నట్లు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారని దాన్ని నమ్మి మీరు వస్తే నవ్వుల పాలు కావాల్సి వస్తుంది. ఇచ్చిన వాళ్ళకి మతిస్థిమితం లేకపోవచ్చుగా. ఎవరికి మతిస్థిమితం లేదో ఒక క్షణంలో అర్థమవుతుంది. శ్రీధ, పైకి వెళ్ళి గదిలో చెక్ చేయండి. చూడండి, ఇది క్లబ్ కాదు, మీ ఇష్టం వచ్చినట్టు వచ్చి సోదా చేయడానికి. ఇల్లు వచ్చేటప్పుడు వారెంట్తో రావాలి. అనుమానం వచ్చిన వెంటనే వారెంట్ కోసం వెతుక్కుంటే హంతకుడు దొరకడు మేడం. ఇప్పుడు దొరుకుతాడంటారా? దొరకకుండా ఎక్కడ పారిపోతాడు? పద శ్రీధర్. ఒక క్రిమినల్ తప్పించడానికి ఎంతకంటే సాక్ష్యం ఏంటి? ఈ విషయంలో మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. ఏ సాక్ష్యంతో? మీ కన్నబిడ్డ సాక్ష్యంతో. ఆవిడ నా కన్నబిడ్డే అనడానికి సాక్ష్యం ఏమిటి? నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుసా? రెచ్చిపోయే వాళ్ళతో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడుతున్నాను. చట్టం నీ ఒక్కదానికే సొంతం కాదు, అధికారానికి నొక్కరే ప్రతినిధి కాదు. చూడండి ఎస్ఐ గారు, మా ఇంటికి ఎవరూ రాలేదు. కిటికీ రిపేర్ చేయించడానికి ఆ గ్రిల్లు నేనే విప్పించాను. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన లతాదేవి గారి మనసు స్థిమితంలో లేదు. మీరు పర్మిషన్ లేకుండా మా ఇంటికి వచ్చి సోదా చేసినందుకు మీ మీద పరువు నష్టం దావా వేయగలను. ఇక వెళ్ళండి. శ్రీజ, వెళ్ళిపోతున్నావేంటి? ఆధారం దొరకనప్పుడు ఏం చేయగలం? ఆధారం ఎక్కడ దొరుకుతుంది? చూసిన దాన్ని బట్టి తెలుసుకోవాలి. అంతేగాని ఆవిడ అన్నదాన్ని వెళ్ళిపోతే అసమర్థత అవుతుంది. వస్తాను. శ్రీజ, ఏమిటలా చూస్తున్నావు? అతన్ని తప్పించి తప్పు చేశాననే? ఒక నిర్దోషిని రక్షించడానికి మోసం చేసిన తప్పు లేదు. ఒకప్పుడు నువ్వు అన్న గుండా ఇప్పుడు నిర్దోషిలా కనపడుతున్నాడా? బోయేవాడు మహర్షి వేదాన్ని మించిన రామాయణాన్ని రాశాడు. మారిన మనిషిలోని గొప్పతనాన్ని అర్థం చేసుకోవడమే మానవత్వం. అమాయకులైన నలుగురిని చంపిన హంతకుడికి ఆశ్రయం ఇచ్చి నిర్దోషంటున్నావు. క్షణం క్షణం నీ స్వార్థం కోసం న్యాయాన్ని చంపుతున్నావు. అసలు నన్ను ఎందుకులా చదివించావు? నీలా నన్ను పెంచలేకపోయావా? ఈ రోజు నువ్వు తప్పించుకోవడం కోసం కన్న కూతుర్ని పిచ్చిదన్నావు. రేపు ఆ కూతుర్ని వ్యభిచారాలు కూడా అడగలవు. లతా, అనవసరంగా ఆవేశపడుకు. అర్థం చేసుకో. అర్థం చేసుకున్న చాలు. ఈ భయంకర నరక కోపంలో నేనుండలేను. చదరంగం లాంటి ఇంట్లో ఎత్తుల మధ్య ఉక్కిరి బిక్కిరి కాలేను. మమకారాలు మర్చిపోయి కసాయవాణ్ణి మించిన ఈ కన్న తల్లి నీడలో ఒక క్షణం కూడా ఉండలేను. ఈ రాక్షస నీడ భయంకరమని భయపడే వాళ్ళు ఎవరైనా సరే ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. సంజాయిషి గాని ప్రాధేయపడ్డం గాని అవసరం లేదు. ఇప్పుడు చెప్పు నీ నిర్ణయం. నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. ఎందుకు? మనశ్శాంతిగా పరువుగా బ్రతకడం కోసం. లత, దూరపు కొండలను పని వెతుక్కుంటూ దిక్కులేని దానిలాగా వెళ్ళిపోతానంటే నీ ఇష్టం. రెక్కలొచ్చిన పక్షి ఆకాశానికి ఎగురుతానంటే ఆపే అధికారం కన్న తల్లికే కాదు, సృష్టించిన ఆ దేవుడు కూడా లేదు. చూడు, ఒకవేళ జీవితంలో ఓడిపోతే పిరికిదాల్లా చావకు. ఈ భువనేశ్వరి దేవిలో నువ్వు కన్నబిడ్డవన్న స్థానం ఎప్పటికీ ఖాళీగానే ఉంటుంది. గుర్తుంచుకో. శ్రీధ, ఒకేసారి ఆత్మీయతలు అభిమానాలు ఇలా ఎదురు తిరుగుతాయని నేను అనుకోలేదు. నీలాంటి ఆత్మాభిమానం ఉన్న మనిషి పిరికిదానిలా నిస్పృహగా మాట్లాడటం నాకు చాలా బాధగా ఉంది. ఎవరు కరువైనా జీవితంలో చివరి వరకు దూరం కాని వాడే స్నేహితుడని శాస్త్రాల్లో చెప్పారు. నేను నీకున్నాను, బాధపడకు. అవును శ్రీధ, ఈ పరిస్థితిలోనూ నాకు ఓదార్పుగా లేకుండా ఉంటే నేనేమైపోయేదాన్ని? ఎటు పోవలసిందన్ను? పిచ్చిదానా రా. నాకు ఖైదీని కొట్టాల్సి వచ్చినప్పుడు
ఏదైనా యాక్సిడెంట్ బాడీని పోస్ట్ మార్టం చేయాల్సి వచ్చినప్పుడు నా మనసు బాగోదు. అలాంటప్పుడు ఈ ప్రశాంతమైన చోటుకొస్తే నా మనసు హాయిగా ఉంటుంది. అందుకే నేను ఇక్కడ తీసుకొచ్చాను. అవును, పోస్ట్ మార్టం చేయాల్సిన శవానికి నాకు తేడా లేదు. చూడలేత, నేను పక్కన ఉండగా నువ్వు ఒక్క క్షణం కూడా దిగులుగా ఉండటానికి వీల్లేదు. అవును, కట్టుకున్న బట్టలతో వచ్చేసినట్లు. పర్వాలేలే, సాయంత్రం షాపింగ్కి వెళ్దాం. పర్లేదు. అరే, నా దగ్గర కూడా మామాటేనా? వద్దు, వెళదాం. లత, నువ్వు ఇక్కడే ఉండొచ్చు, అన్ని ఏర్పాట్లు ఇక్కడే ఉన్నాయి. వెళదాం. అప్పుడేనా? పోనీ నీ గెస్ట్ హౌస్ సాయంకాలం వెళదాం. ఇది భగవాన్ దాస్ గెస్ట్ హౌస్. భగవాన్ దాసా? ఆయన మన మనిషే. నువ్వు ఆయన మనిషి అయ్యావనుకో, మీ అమ్మ సంగతి రాజా సంగతి నేను చూసుకుంటాను. ఓకే, ముందుక్కడి నుంచి వెళదాం. అబ్బా, మరీ అంత తొందర అయితే ఎలా? నీ మనసుకు తోడుగా మనసు కుదిరితేనే నీ మనసు కుదుట పడుతుంది. ఏమిటి, పోలీస్ ఇన్స్పెక్టర్ గారు రేపులు మొదలు పెట్టారా? నువ్వా? అవును, రక్షించవలసిన పోలీసులే రాక్షసులైనప్పుడు నాలాంటి గుండాలు పోలీసులు కాక తప్పదు. వాళ్ళు ఉన్న గుండాన్ని తెలుసుకోగలిగావు, కానీ కన్నతల్లి గుండెలోని అగ్నిపర్వతాన్ని అర్థం చేసుకోలేకపోయావు. నీ తల్లికి జరిగిన అన్యాయం చెప్తాను. ఆ భయంకరమైన గతాన్ని విని ఏ నిర్ణయం తీసుకుంటావో నువ్వే తీసుకో. అమ్మా, నేను చేసిన తప్పకి క్షమాపణ అడిగే హక్కు నాకు లేదు. జరిగిందంతా ఇంతవరకు నాకెందుకు చెప్పలేదమ్మా? నిజం తెలియకుండా నిన్ను నిందించే మూర్ఖురాలుగా నన్ను ఎందుకు చేశావు? నా తండ్రికి జరిగిన భయంకరమైన ఘోరాన్ని నువ్వు నాకెందుకు చెప్పలేదమ్మా? చూడమ్మా, నా బిడ్డ నా భర్త కంటే గొప్ప లాయరు కావాలని, ఆ లక్ష్యం నీ మనసులో చెదరకూడదని నా గతం నీకు చెప్పలేదమ్మా. ఈ తల్లి మనసు అర్థం చేసుకుని భారీగా ఓడిపోయిన ఓ ఆడదాన్ని తల్లిగా గెలిపించావమ్మా, తల్లిగా గెలిపించావు. ఇన్నాళ్లుగా ఎదురు చూసిన మంత్రి పదవి మరో మండలం దినాల్లో నిన్ను వరించబోతుంటే వాళ్ళు ముగ్గురు ఏకమై శేషభిషలు చేసి నిన్ను ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారా? స్వామి, వాళ్ళని ఏకంగా లేపేయడానికి ప్రయత్నిస్తే? అవును స్వామి, వాళ్ళ తలలు తెగితే గాని మన తలలు నిలబడవు అని గట్టిగా అనరాదు, వేరొకరు వినరాదు. ఇది ప్రజల పలుకుబడి అభిమానం సంపాదించాల్సిన సమయం. అందుకు నువ్వు ఒక యజ్ఞం సాగించాలి. ఆ యాగం వర్షాలు కురిపిస్తుంది, వరదల్ని ఆపుతుంది, దేశాన్ని సుభిక్షం చేస్తుంది అని మనం ప్రచారం చేస్తాం. ప్రజల్ని నమ్మిస్తాం, నమ్మకాన్ని పెంచుతాం. యజ్ఞానికి వివాహం జరగాలి, మరి భగవాన్ దాస్ గారికి రెండో వివాహం జరగాలిగా స్వామి. దానికి మార్గం ఆలోచించాన్రా. నా ప్రియ శిష్యుడు భగవాన్ దాస్ అర్ధాంగిగా, రేపు అతను సాగించబోయే మహాయాగానికి సహధర్మచారినిగా ఒక కన్యను మేము ఎప్పుడూ నిర్ణయించాం. నిర్ణయించండి పడమటి దిక్కున హోమగుండాలకు సరి అయిన స్థలాన్ని. మన శత్రువులను తూర్పు సముద్రంలో కలిపే మార్గం వేం చెప్తాం.